మచిలీపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కోటి సంతకాల సేకరణ పత్రులను తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యాలయానికి తరలించి ర్యాలీ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, కోడూరు, అవనిగడ్డ, నాగాయలంక, మోపిదేవి, చల్లాపల్లి, ఘంటసాల మండలాల నుండి భారీ జన సందోహంతో తరలివెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 4.5 లక్షల సంతకాల సేకరణ జరిగిందని, కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, పేదవాడికి వైద్యం అందాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలన్నారు. మచిలీపట్నం రామనాయుడుపేటలోని జిల్లా పార్టీ కార్యాలయం నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్ మీదుగా కోనేరు ప్రధాన సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని, కృష్ణా జిల్లా చైర్పర్సన్ ఉప్పాల హారిక, కృష్ణా జిల్లాలలోని వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు, మేయర్లు, మండల గ్రామ అధ్యక్షులు, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీపీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, పలు అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అనుభవంలో 45 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ స్థాపించాలని కానీ, ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పార్లమెంటు కోటి నిర్మాణం చేయాలని కానీ, లేదా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఒక్కొక్క పార్లమెంటుకి దాన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపుదిద్దాలని కానీ ఏ రోజు ఆలోచన చేయనటువంటి నారా చంద్రబాబు నాయుడు ఒక పక్క అయితే, ఏ అనుభవం లేకుండా ఒక్కరోజు అంటే ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా అనుభవం లేనటువంటి నవ యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 5 సంవత్సరాలు కోవిడ్ పీరియడ్ తీసేస్తే 3 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలను నిర్మాణం చేయాలనేటువంటి గొప్ప సంకల్పంతో దానిలో 7 మెడికల్ కాలేజీలని పూర్తి చేసి, తన 5 ఏళ్లలో అంటే 3 ఏళ్లలో 7 మెడికల్ కాలేజీని పూర్తి చేసి 10 మెడికల్ కాలేజీలని శరవేగంగా నిర్మాణ దశలో ఏర్పాటు చేసినటువంటి నవయువకుడు అంటే అనుభవం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది, అనుభవం కంటే, రాజకీయ ఇండస్ట్రీ కంటే సంకల్పం అనేది ముఖ్యం. ఏ నాయకుడికైనా, కుర్చీలో కూర్చున్నవాడికైనా అనేది, ఏ ముఖ్యమంత్రికి అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిర్ణయం వల్ల మనకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల ఉచితంగా అంటే సంవత్సరానికి 15,000 రూపాయల ఫీజుతో మాత్రమే ఉచితంగా 1,500 మంది పిల్లలకి ఉచితంగా కొత్తగా వైద్యుని అభ్యసించే అవకాశం రావటం, అలాగే దోపిడీని అరికడుతూ, పెత్తందారుల దోపిడీని అరికడుతూ, వ్యాపారస్తుల దోపిడీని అరికడుతూ మరొక 1000 సీట్లని తక్కువ ఫీజుతో కాలేజీ మెయింటెనెన్స్ కోసం పనికొచ్చేటువంటిదిగా 2,500 సీట్లు వచ్చేట్టుగా ఏర్పాటు చేస్తే, ఇతను వచ్చి ఇవాళ మాట్లాడే మాటలు మనం చూస్తున్నాం, విషప్ మాటలు. ప్రభుత్వం మెడికల్ కాలేజీ నడపాల్సిన అవసరం ఏంటి, ప్రభుత్వ ఆసుపత్రులు నడపాల్సిన అవసరం ఏంటి అని చెప్పని 10 మెడికల్ కాలేజీలని ముందస్తుగా 66 ఏళ్ల పాటు, చూడండి, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు కాదు, 66 ఏళ్ల పాటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని రెండింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి అంటే తన బ్రోకర్లకి, తన అండదండలుగా ఉండి గెలిపించడానికి డబ్బులు దారం చేసినటువంటి వ్యాపారస్తులకి, తన పార్ట్నర్లకి ఈ 10 మెడికల్ కాలేజీలని అప్పనంగా అప్పచెప్పటమే కాకుండా, అంటే 66 ఏళ్ళు ఆసుపత్రితో సహా, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్కి ఇచ్చేస్తాడంట 66 ఏళ్ళు, మెడికల్ కాలేజీ కూడా 66 ఏళ్ళు హాస్పిటల్కి ఇచ్చేస్తాడంట. ఇస్తూ ఆయన ఇంకో మాట మాట్లాడుతున్నాడు, అట్రాక్షన్గా 2 సంవత్సరాల పాటు ఈ 10 మెడికల్ కాలేజీలు అంటే సగం కట్టినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానీ, ఆల్రెడీ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కానీ, అంటే మెడికల్ కాలేజీలు కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఇచ్చేయటంతో పాటుగా 2 ఏళ్ల పాటు కాలేజీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి జీతాన్ని, హాస్పిటల్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరి జీతాన్ని ప్రభుత్వమే చెల్లిస్తామని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఎంత దోపిడీ చూడండి. 66 ఏళ్ళు హాస్పిటల్ ఇచ్చేస్తాడు, 66 ఏళ్ళు కాలేజీలు ఇచ్చేస్తాడంట, 2 ఏళ్ల పాటు హాస్పిటల్లో మెడికల్ కాలేజీలో ఉన్న వాళ్ళకి జీతాలు ఇస్తాడు. ఇంతకన్నా దోపిడీ విధానం ఏమని చెప్పండి.
ఏంటయ్యా అంటే ప్రభుత్వానికి ఏంటయ్యా అంటే ఎకరా ఇక్కడ ఇచ్చేసిన ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దో గవర్నమెంట్ కింద అట్టిపెట్టమని వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, చంద్రబాబు నాయుడు గారు అంటేనే మోసం అని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నాం. మన పార్టీ వాళ్ళు లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పిన దానికంటే ఒక ఇద్దరు గంటా పదంగా చెప్తున్నారు. ఒడ్డే శోభనాథ్ గారు, రెండు ఆయన ఏబి వెంకటేశ్వరరావు. వీళ్ళిద్దరూ నిరంతరం తెలుగుదేశం బతకాలనుకుని కోరుకునే మనుషులు. ఏబి వెంకటేశ్వరరావు గారి లేకపోతే ఒడ్డే శోభనాథ్ గారిని ఏం చెప్తారంటే, అమరావతికి 30 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఉంది. 5,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు అడుగుతుంది. ఆయన అమ్మడు తిరిగే వాళ్ళకి, రేపు ఎలక్షన్లో ఖర్చు పెట్టే వాళ్ళకి కట్టబెడతానికి తప్ప ఇంకొకటి కానే కాదు. మోసం చేస్తున్నారా, మీకు దండం పెడతారు ఆయనకి మాకు చెప్తున్నారు. మెడికల్ కాలేజీలకి మీ అందరికీ తెలియాల్సిన విషయం ఉంది. ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసిన తర్వాత కూడా ఒక 2 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వమే దానికి ఉన్న డాక్టర్లని, అక్కడ ఉన్న జీతాలన్నీ ఇవ్వాలి. సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు పెట్టుకునేది ప్రభుత్వం, పోగు చేసుకునేది చంద్రబాబు నాయుడు గారి అనునాయుడు. ఇదంతా చంద్రబాబు నాయుడు చేస్తున్న పెద్ద